నమస్తే. మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఎలా తేలికగా అర్థం చేసుకోవాలి అంటే శ్రవణం చేయాలి. ఆ తర్వాత దాన్ని మననం చేసుకొని ఆ స్థితిలో ఉంటూ సత్యం ఏంటి అనేటువంటి గ్రహించి ఎలా ఉండాలి అనేటువంటి విషయంగా మనం మాట్లాడుకుంటున్నాం. నిజం చెప్పాలంటే ఏంటి భగవద్గీత అంటే మోస్ట్ పాపులర్ టెక్స్ట్ ఇన్ ది వరల్డ్ ఏంటంటే భగవద్గీత. ఐన్స్టైన్ దగ్గర నుంచి మదన్ మోహన్ మాలవ్య, మన గాంధీ తాత ఈ భగవద్గీతని పొగడని వాళ్ళు ఎవరు లేరు. నిజంగా చెప్పాలంటే భగవద్గీత మన మన మత గ్రంథం కాదు. ఇందులో ఏ మతం గురించి పలకరించలా. ఇది చెప్పింది ఎవరికో తెలుసా? ఎవరికైతే మనసు ఉంటుందో ఆ మనసున్నటువంటి మనిషి తన జీవనాన్ని ఎంత వండర్ఫుల్గా మనసు మీద డిప్రెషను, డిజెక్షను, ఏమంటారు దాన్ని, ఇప్పుడు వస్తున్నాయి కదండి, మైండ్కి సంబంధించినటువంటి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎంత వండర్ఫుల్గా ఈ శరీరం అనేటువంటి పరికరాన్ని లోపల ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ప్రాణం అనేటువంటి ఆ శక్తిని, ప్రాణశక్తి అంటే ఆ ఎనర్జీని ఎలా వాడాలో చెప్పారబ్బా. అంతకంటే ఇంకేం లేదు. నిజం చెప్పాలంటే ఇక్కడెక్కడ రాముడని కానీ కృష్ణుడని కానీ నామరూపాల ప్రసక్తి లేదు భగవతత్వానికి సంబంధించి. తర్వాత కూడా ఏంటి, అక్కడి నుంచి పరమాత్మతత్వం వచ్చింది, ఇక్కడి నుంచి పరమాత్మతత్వం వచ్చింది అని స్పేసు టైము ఆబ్జెక్ట్ గురించి చెప్పలే. ఏం చెప్పారు? నిజం చెప్పాలంటే భగవతత్వం గురించి చెప్పింది ఒకటే ఒక సెంటెన్స్. మనందరూ కూడా ఈవెన్ సైంటిస్టులతో సహా అందరూ అగ్రి అవుతున్నది ఏంటి, ఏదో సమ్ పవర్ ఈజ్ దేర్, ఒక ఎనర్జీ ఈజ్ దేర్. ఆ ఎనర్జీలోనే మన కంటికి కనపడుతున్నటువంటి ప్రతిదీ అంటే ఏంటి, 99 ప్రకృతి, ఒకే ఒకటి ఆ ఎనర్జీ. ఈ 99 ఏంటి, మనం కంటితో ఏది చూస్తామో అది ప్రకృతి. చూసిన వెంటనే అదేమవుతుంది, మోడిఫికేషన్స్ జరుగుతుంది, మారుతుంది. మారిన తర్వాత కొన్నాళ్ళకి వెళ్ళిపోతుంది. లేకపోతే ఎన్నాళ్ళు అనేటువంటి విషయం ఒక్కొక్క దానికి కొంత టైం ఉంటుంది. అంటే ఏంటి, కాలంలో వస్తుంది, కాలంలో ఉంటుంది, కొన్నాళ్ళు కాలంలో కలిసిపోతుంది. దాన్నే సృష్టి, స్థితి, లయ అన్నారు. నిజం చెప్పాలంటే ఈ భగవద్గీత అనేది ఋషులు రాసినటువంటి ఉపనిషత్తుల సారాన్ని బ్రహ్మసూత్రాలు భగవద్గీతగా మన వ్యాస మహాముని ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఆ యుద్ధంలో భగవాన్ ఎవరైతే బాధపడుతున్నాడో జీవత్వంలో ఉండి ఆ జీవత్వానికి బోధించడం జరిగింది. నిజం చెప్పాలంటే భగవతత్వము జీవత్వము కూడా ఒకటేననే భగవతత్వం చెప్పింది. ఎందుకు అంతా వచ్చింది భగవతత్వంలో నుంచి అయినప్పుడు మళ్ళీ ఇక్కడ జీవత్వం అనేది సపరేట్ ఎట్లా ఉంటుంది? అది గనక నువ్వు గ్రహించావు అంటే ఇంకా నీకు ఈ జీవానికి సంబంధించినటువంటి ఎలాంటి దుఃఖము లేదు. అలా ఎలా మనం జీవించాలో భగవద్గీత చెప్పింది. నిజం చెప్పాలంటే మన మనస్సుని 100% వండర్ఫుల్గా ట్యూన్ చేసి శరీరంతో ప్రతిదీ అంటే మనం చూస్తున్న ప్రతిదీ మనం అనుభవిస్తున్న ప్రతిదీ వండర్ఫుల్గా ఉంటూ అనుభవిస్తూ చివరికి ఏంటి, ఈ అనుభవిస్తున్నదంతా ఎవరు, లోపల ఉన్నటువంటి భగవతత్వమేననేటువంటి విషయాన్ని గ్రహిస్తూ మనము జీవితాన్ని ఎలా గడపాలి అనేది భగవద్గీత చెప్పింది. కాకపోతే ఇలా మనం ఉండకుండా ఉండడానికి కారణం ఏంటి, ప్రకృతే కదా. ఈ ప్రకృతిలో ఏమున్నాయి, వేదాల సారమే. వేదాల్లో ఉన్న మళ్ళీ ఉపనిషత్తులు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. 4 వేదాల్లో చెప్పింది ఏంటి, వేదం అంటే ఏంటి, జ్ఞానం అని అర్థం. జ్ఞానం అంటే ఏంటి, తెలుసుకోవటం. ఏంటి తెలుసుకోవటం, ఏంటి నాకు తెలిసిన జ్ఞానానికి, చీమ తెలిసిన జ్ఞానానికి, మన ఋషులు తెలుసుకున్న జ్ఞానానికి డిఫరెన్స్ ఏంటి అంటే నేను ఎలా, భగవతత్వం అంటే ఏంటి, మనం ఎలా వచ్చాము, ఎలా ఉండాలి, ఎలా మన జీవన విధానం గడపాలి అనేటువంటి విషయాలన్నీ చెప్పినటువంటి వ్యవహారాన్ని గ్రహించగలగడాన్ని జ్ఞానం అన్నారు. అంటే ఏంటి, మనం ఏంటి, మనకి తెలియనటువంటి విషయంలో కూడా తెలుసుకోగలిగినటువంటి అవగాహన గ్రహించేదాన్ని జ్ఞానం అన్నారు. ఎప్పుడైతే మనకు తెలియని విషయాన్ని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటి, దేవుడు వస్తాడా, స్వర్గంలోకి తీసుకెళ్తాడా ఇవన్నీ ఏమీ కాదు. మన బుద్ధికి వికాసం వస్తుంది. మన సమస్యలన్నిటికీ కారణం ఏంటి, మన బుద్ధికి మనకి వికాసం లేదు. ఎందుకు వికాసం లేదు, బోలెడు కోరికలు, బోలెడు జ్ఞాపకాలు అన్నీ చుట్టుముట్టుకునేదంటారే, ఈగలు ముసిరినట్టు అంటారే, అట్లా ముసురుకొని కూర్చున్నాయి. ఆ జ్ఞాపకాలకు అనుగుణంగానే మనకు ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలు వచ్చినప్పుడు చేద్దామా వద్దా అని ఘర్షణ జరుగుతుంది.
దాన్ని సంకల్పం వికల్పం అంటారు. ఓకే చేసేయని బుద్ధి చెప్తుంది. బుద్ధికి గనక వికాసం వివేకం గనక ఉంటే ఇది కరెక్ట్ కాదు, నీకు సంబంధించింది కాదు అని బుద్ధి నీకు చక్కగా డైరెక్ట్ చేస్తుంది. నీ బుద్ధికి గనక వివేక వైరాగ్యం ఉంటే మనసుకు వచ్చినటువంటి సంకల్పాన్ని వికల్పాన్ని విత్ ఇన్ సెకండ్స్లో స్మాష్ చేసేస్తుంది. దీని గురించి నువ్వు ఇంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు, అంత అవసరం లేదమ్మా, ఓకే ఇలా చేసేసి వదిలిపోతుంది. ఆ చేసేసిన తర్వాత నువ్వు మర్చిపో, దాని గురించి పిసరంత కూడా ఆలోచన చేయవాకు అని బుద్ధికి చెప్తుంది. ఎప్పుడైతే బుద్ధికి వివేక వైరాగ్యాలు లేవో మనసుకి ఘర్షణ. ఏంటి ఘర్షణ? నాది నీది, నీది నాది అని ఘర్షణ, నేను గొప్ప నువ్వు తక్కువ అని ఘర్షణ, లేదా ఎక్కడికో పోతే ఏదో వస్తుందని ఘర్షణ, ఎవరన్నా మనం అనుకున్నది ఇవ్వకపోతే ఘర్షణ. దీనంతటికీ కారణం మన అంతఃకరణకి శుద్ధి లేకపోవటం అని భగవద్గీత చెప్తుంది. అంతఃకరణకు శుద్ధి ఎందుకు లేదు అంటే మనం తయారు చేసుకున్నటువంటి జ్ఞాపకాలు ఆలోచనలు మన చిత్తంలో ఉన్నాయి. అంటే ఏంటి? నిజం చెప్పాలంటే జ్ఞాపకం ఆలోచనే, తర్వాత అది చేద్దామా ఇది చేద్దాం అనేది ఆలోచనే, మనం చేద్దామని మళ్ళీ లోపల ఎగ్జిక్యూట్ చేసే బుద్ధి డైరెక్ట్ చేసేది ఆలోచనే. ఒకే ఒక పదార్థంతో మనం చెయ్యగలుగుతాం, అది మన శరీరం, అది జడం, దానికి ఎలాంటి ఆలోచన లేదు. లోపల ఉన్నటువంటి మనసు ఎలాంటి సంకల్పం వికల్పం చేస్తుందో బుద్ధి ఎలా డైరెక్ట్ చేస్తుందో అలా చేస్తుంది. కాకపోతే మన మహానుభావులు మన ఋషులు ఏం చెప్పారు? అసలు ఎందుకు ఇన్ని జ్ఞాపకాలు కావాలి, ఎందుకు జ్ఞాపకాలు జరగాలి అంటారు. నిజంగా భగవతత్వం వ్యక్తమైనప్పుడు ప్రకృతిలో వ్యక్తమైనప్పుడు పంచభూతాలు అన్నారు. ఏంటవి పంచభూతాలు? నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం, అష్టప్రకృతులు. దాంతోపాటు మనలో జీవ చైతన్యం వచ్చి కూర్చుంది. భగవతత్వం ఎందుకు వచ్చి కూర్చున్నది? ఈ అనుభవాలు ఎలా ఉంటాయో చూద్దామనే థాట్తో వచ్చి కూర్చుంది. అంటే అల్టిమేట్గా మన దగ్గర ఉన్నది ఎవరు? మన ఉపనిషత్తుల ఋషులు భగవద్గీత చెప్తున్న ప్రకారం నా ప్రాణం ఉన్నంత వరకు నాతో ఉన్నది భగవతత్వమే. కానీ ఈ నేను భగవతత్వం అనేటువంటి విషయాన్ని లోపల నన్ను నడిపిస్తున్నటువంటి నా ఆలోచన మర్చిపోయింది. అంటే ఇప్పుడు నా దగ్గర ఎన్నున్నాయి? లోపల నా ఆలోచనలు, ఆలోచన అంటే నా జ్ఞానం. రెండోది ఏముంది? నా ప్రాణము కదులుతుంది, ఆలోచనలు కదులుతున్నాయి. ఆలోచనలకి ఎప్పుడు స్థిరత్వం వస్తుంది? ఇప్పుడు భగవతత్వం అనేది దాని లక్షణాలు ఎలాంటివి? గుణాలు లేవు, రూపం లేదు, నామం లేదు, కదలదు, మెదలదు. తర్వాత ఏంటి అంటే తర్వాత సంకల్పాలు వికల్పాలు లేవు, నిర్వికల్పంగా ఉంటుంది. నిర్వికల్పంగా సంకల్పం వికల్పాలు లేకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నిశ్చింతగా ఉంటుంది. దాని ఒరిజినల్ లక్షణం. ఇప్పుడు మనలో ఉన్నటువంటి భగవతత్వ లక్షణం కూడా ఏంటి? అదే లక్షణం, అంతే కదా. ఆ పరమాత్మతత్వం వచ్చి నాలో కూర్చున్నప్పుడు ఆ పరమాత్మతత్వానికి ఏ లక్షణాలు ఉన్నాయో నాలో కూడా అవే లక్షణాలు ఉన్నాయి. కాకపోతే నేనేమైపోయినాను? నేను పరమాత్మతత్వం అనేటువంటి విషయాన్ని మర్చిపోయినాను. ఏంటి దానికి కారణం? నా కోరికలు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు, నా దగ్గర ఉన్నటువంటి సత్వతమో రజోగుణాలు, ఇవి నన్ను కప్పేసి నా శరీరంతో నేను తాధ్యాత్మ్యం చెందుతూ నా శరీరం, నా బంధువులు, నా కోరికలు, నా ఆస్తులు అనేటువంటి విషయంగా కూర్చొని ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? నిజం చెప్పాలంటే భగవద్గీతలో ఈ చెయ్యటం అనేది బేస్ అని చెప్పింది. చేయడం అంటే బేస్ ఎక్కడ? కర్మయోగం అనేది బేసు. ఎందుకు బేసు? కర్మయోగం నువ్వు ఎందుకు చేయాల్సి వస్తుంది? నీ బుద్ధికి విశాలం లేదు కాబట్టి. నీ బుద్ధికి కనుక కుశలత వచ్చిందనుకో, ఎక్స్పాన్షన్ వచ్చిందనుకో, నువ్వు కర్మ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? కర్మ జరిగిపోతుంది, నువ్వే భగవతత్వంగా. అందుకని ఏంటి అంటే అది బేసు. రెండోది ఏం చెప్తాడు? ఉపాసన. ఈ ఉపాసన విషయం ఏంది? అంతా వ్యాపించున్నది పరమాత్మతత్వమే. ఉన్నది ఒకటి నిరాకారమైనటువంటి భగవతత్వం. కంటికి కనపడుతున్న చెట్టు, పుట్ట, గొడ్డు, గోద అన్నీ ఆ భగవతత్వంలో నుంచే వచ్చాయి. మరి అలాంటప్పుడు నేను సపరేట్గా చేసేది ఏముంది? నేను భగవతత్వం అనుకుంటే అన్ని పనులు అయిపోతూ ఉంటాయి. నేనే భగవతత్వం అనేటువంటి భావంలో ఉండడం అనన్య భక్తి. అంటే నాకు భగవతత్వానికి తేడా లేదు అని నేను ఆహారం ఇస్తున్నాను, పరమాత్ముడికి ఆహారం ఇస్తున్నాను, ఎదురు వాళ్ళకి ఆహారం ఇస్తున్నాను, ప్రసాదంగా భగవతత్వానికి ఇస్తున్నాను. అంటే నా ఆలోచన, నా మాట, నా చేత ఆ పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటిది అనన్య భక్తి కనుక ఉంటే అప్పుడు నా మనసు ఒకే ఒక విషయం మీద నిలబడుతుంది. ఇప్పుడు మన సమస్య ఏంటి? మనసు ఒక విషయం మీద నిలబడదు. షాపింగ్కి వెళ్తారు, ఇంటి గురించి ఆలోచిస్తారు, ఇంట్లో ఉంటారు, ఆఫీసు గురించి ఆలోచిస్తారు. అంటే ఏంటి? ఎక్కడ ఉండి ఏ పని చేస్తూ ఆ పనిలో తాధ్యాత్మ్యం చెందటం అనేది మన మనసుకు లేదు పాపం. ఎందుకు? దానికి నిశ్చలత లేదుగా. దాని జ్ఞాపకాలు, దాని కోరికలు ఎప్పుడు దాన్ని ఇచ్చి చేస్తూనే ఉంటాయి కదా. మరి ఆ ఇచ్చి ఎప్పుడు పోతుందో అప్పుడు ఇది ప్రశాంతంగా నిరాకారంగా ఉంటుంది. ఆ ఇచ్చి పోవాలంటే నువ్వు చేసే పని నిష్కామ కర్మగా చెయ్యి, అంతే. దాని నుంచి నువ్వేం ఆశించవాకు. నువ్వు అనన్య భక్తితోటి ఒకే విషయం మీద పెట్టుకో.
దీంతో పాటు యోగం. యోగం అంటే ఏంటి? మనల్ని మనం డిసిప్లిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకేంటి అది లేదు కదా. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధిలో మనకు ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? యమ. ప్రపంచం మనకు ప్రాబ్లం, మనము ప్రపంచానికి ప్రాబ్లం. అంతే కదా. మనం అనుకున్నట్టు ప్రపంచం ఉండదు, ప్రపంచం అనుకున్నట్టుగా మనం ఉండం. అప్పుడు ఏమవుతుంది? రెండిటికి ఘర్షణ. అంటే ప్రతి మనసుకి ఘర్షణ. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ప్రపంచానికి సమస్య కాకూడదు. అలాంటప్పుడు ఏంది? మనం ఎంతవరకు ప్రపంచంతో సంబంధం పెట్టుకోవాలో, ఎంతవరకు కోరికలు కోరుకోవాలో అంతవరకే ఉండి మిగిలిన టైం నాలో నేను నా భగవతత్వంతో ఉండగలగాలి. రెండోది ఏంటి? మనం ప్రపంచం నాకు సమస్య కాకూడదు అన్నప్పుడు నేను వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అంటే వాళ్ళ దగ్గర నుంచి నేను ఎక్కువ కోరుకోవటం లేదు, నేను సమస్య కాదు. అంటే ఏంటి? నేను పోయి ఊరికి నువ్వు ఇది చేసావు అని ఘర్షణ పెట్టాను అనుకో, నేను సమస్య, వాళ్ళు వచ్చి నన్ను సమస్య పెడతారు. రెండోది నియమ. అంటే మనం మన శరీరాన్ని తపస్సుగా చేసుకోవాలి. ఇక్కడ అసలు మన దగ్గర ఏమున్నాయి? నా నోరు ఉంది, వాచకం, నా మనస్సు ఉంది, నా కాయం ఉంది, మనోవాక్కాయాలు. ఈ మనోవాక్కాయాలను ఏం చేయాలి? శరీరాన్ని శుచిగా పవిత్రమైన పనిగా పెద్దవాళ్ళని గౌరవిస్తూ భగవతత్వంతో ఒకే విషయానికి వస్తూ శరీరాన్ని వాడుకోవాలి. మనసు ఎలా వాడుకోవాలి? మంచి భావాలు, నెగటివ్నెస్ లేకుండా ఉండటం, టెన్షన్ లేకుండా నీ మనసు ఉన్నప్పుడు నీ నోట్లో నుంచి వచ్చే మాట ఎలా వస్తుంది? భగవతత్వ భావంగా వస్తుంది. తపస్సు అంటే ఏంటి? ఒంటికాల మీద వెళ్ళి హిమాలయాల్లో నిలబడటం తపస్సు కాదు. మన మనసు, మన మాట, మన చేతని బ్యాలెన్స్ చేసి మూడు భగవతత్వంతో దగ్గర పెట్టగలిగేటువంటి స్థితికి తీసుకురావడం తపస్సు. ఆసనం అంటే ఏంటి? మనసును స్ట్రైటన్ చేయడం. ప్రత్యాహారం అంటే లోపలికి ఏం ఆలోచనలు వస్తున్నాయి ఏంటి అని గ్రహించటం. యమనే ప్రత్యాహార ధారణ అంటే ఏంటి? ధారణ అంటే ఫోకస్గా నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని మనసు మీద పెట్టడం, అది ధ్యానంగా జరగాలి. ధ్యానం అంటే ఏంటంటే ఇంక రెండోది ఏం ఉండదు, దాంట్లో మనం ఆధ్యాత్మం చెందటం మొదలు పెడతాం. అలా చేస్తే మనకు వచ్చేది ఏంటి? ఇప్పుడు మనం దేన్ని ధ్యానం చేయాలి? నాలో ఉన్నటువంటి భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని నేను ధారణ చేసి ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను? సమత్వంగా ఉంటా. సమాధి స్థితికి వస్తాం. సమాధుల్లో ఎన్ని రకం? నిర్వికల్పం, సవికల్పం, ఇంకోటి ఏదో ఉన్నట్టుంది. అంటే సవికల్పం నిర్వికల్పం అంటే ఏంటి? నేను ఏ పని చేస్తున్నా పరమాత్మతత్వంతో లోపల నేను కనెక్ట్ అయి ఉన్నానంటే జరుగుతున్నటువంటి సమాధి అంటే సమాధి స్థితిలో ఉంటాం. అంటే మనం పని చేస్తున్నా మాట్లాడుతున్నా కూడా సమాధి స్థితిలో ఉండొచ్చు. అలా ఉండాలి అంటే నిన్ను ప్రపంచం బాధ పెట్టకూడదు, నువ్వు ప్రపంచం గురించి బాధపడకూడదు. నీ మీద నీకు డిసిప్లిన్ ఉండాలి. అంటే ఇప్పుడు నేను నిద్ర లేవాలి అంటే లేవాలి, ఇది నాకు పనికిరాదు తినద్దు అంటే తినకుండా ఉండాలి. అంటే ఏంటి? మనసుని కట్టడి చేయగలగాలి. ఇప్పుడు మనకి భగవద్గీతలో చెప్పింది ఏంటి? సింగిల్ పాయింట్నెస్కి వస్తావు. ఎప్పుడు ఒకటే భగవతత్వం ఉందని భక్తిభావంతో. మూడోది ఏంటి? యోగం అంటే మనం డిసిప్లిన్ చేసుకోవాలి. మన మనస్సుని, మన ఇంద్రియాలని మనము బ్యాలెన్స్ పెట్టుకోవడం కలగా నేర్చుకోవాలి. అప్పుడు ఏమైపోతుంది? మన సమస్యలంతా ఏంటి? మన ఆలోచనలకి, మన మాటలకి, వాటికేగా మనం విక్టిమైజేషను. ఇప్పుడు మన మనసును నువ్వు నిగ్రహించావంటే నువ్వు విక్టిమ్ కాదు, నీ మనసు నీ చేతుల్లో ఉంటుంది. పద కూర్చో, నిద్రలే, లే, ఇదే తిను, ఇంకోటి తినవాకు, లే, పద కాసేపు ఎక్సర్సైజ్ చేసుకో, చెయ్యి, కాసేపు ధ్యానం చేసుకో, చెయ్యి. అంటే ఏంటి? ఆర్గనైజ్డ్గా నువ్వు చెప్పినది వినటం జరుగుతుంది. డిసిప్లిన్డ్గా ఉన్న మనస్సు, అది యోగం. అయిపోయింది కదా. నెక్స్ట్ జ్ఞానం గురించి చెప్తాడు. ఏంటి జ్ఞానం? ఉన్నదంతా ఒకటే భగవతత్వం, అది తప్ప ఇంకొకటి ఏమి లేదు. నాలో నీలో సర్వత్రా ఉన్నది అదే. కాకపోతే మనం ఆ విషయాన్ని మర్చిపోయాము. అన్ని క్షేత్రాల్లో ఉన్నది భగవతత్వమేను, ఈ 3 గుణాలు ఆపుతున్నది అని మనం చదువుకున్నాం. తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు? ఎప్పుడైతే నువ్వు ఈ 3 గుణాలను దాటుతావో, సత్వతమ రజోగుణాలను, అప్పుడు నీకు పరమాత్మతత్వం యొక్క విషయాన్ని నువ్వు అవగాహన చేసుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా డైల్యూట్ చేస్తూ నీలో మీలో దైవ గుణాలు కొన్ని ఉన్నాయి, అసుర గుణాలు కొన్ని ఉన్నాయి. ప్రపంచం నాదేన ఊగులాడుతున్నావు అంటే అసుర గుణం, దైవ గుణం అంటే జాలి, దయ, ఇటువంటివన్నీ కూడా పెంపొందించుకొని ఒకే విషయానికి రావటం అని చెప్తూ ఇప్పుడు మనం శ్రద్ధాత్రయ విభాగ యోగం ఆల్మోస్ట్ ఆల్ ఎండ్కి వచ్చేసాం. ఇప్పుడు ఈ 17వ చాప్టర్ వరకు నిజంగా చెప్పింది ఏంటి భగవద్గీత? మన సమస్యలన్నిటికీ కారణం మన అహంకారం అంటే మన యొక్క నేనే జీవుడిని అని ఒక భావంతో పాటు నేనే జీవుణ్ణి అని నేను ఫీల్ అయిపోవటం. ఇంకొకటి ఏంటి అంటే నేనే జీవుణ్ణి అని నేను అనుభవానికి తెచ్చుకుంటూ ఉండడం. ఇప్పుడు భగవతత్వం ఏం చెప్తుంది? నువ్వు జీవుడు కాదయ్యా, వస్తున్నావు పోతున్నదంతా నీ శరీరం, ఆత్మకి చావు లేదు, ఆత్మ అనేది జ్ఞానం, నువ్వు ఆత్మవే నేను ఆత్మవే, ఉన్నదంతా ఒకటే ఆత్మ, ఒకటే జ్ఞానం ఉంది, కాకపోతే నీకు ఆ విషయం గుర్తుండడం లేదు అని జీవభావంతో ఊగులాడుతూ నేను చేశాను కాబట్టి ఈ లాభం వచ్చింది, నేను చేశాను కాబట్టి ఈ నష్టం వస్తుంది, నాకు పాపం, అది పాపం, ఇది పుణ్యం అనేటువంటి శరీరానికి సంబంధించిందేమో కామం, కోరిక,
తమో గుణం. రజోగుణానికి సంబంధించి ఏంటి అర్థం, అప్పుడు ఏదో ఒకటి కావాలి కావాలి అని. సత్వగుణానికి సంబంధించి ధర్మం. అంటే ఈ మూడు కూడా మనకు అడ్డంకులే. ధర్మం కూడా అడ్డంకే అంటాడు. ఎందుకు? నువ్వే భగవతత్వానం అయినప్పుడు, నువ్వు మాట్లాడుతున్నా చేస్తున్నా అన్ని పరమాత్మతత్వ పనులు జరుగుతున్నప్పుడు ఇంకా నేను అది చేస్తే ధర్మం, వీళ్ళని చూస్తే ధర్మం, వాళ్ళని చూస్తే ధర్మాలు, అవన్నీ ఏముంది? అవన్నీ నువ్వు అనుకోవక్కర్లే, అవన్నీ సహజం, యాజ్ ఇట్ ఈస్గా జరిగిపోతూ ఉంటాయి అనేటువంటి విషయంగా చెప్పటం జరిగింది. అల్టిమేట్ ఏంటి? చాప్టర్ 1 ఏం చెప్తుంది? మన సమస్యలకి కారణం ఐడెంటిటీ, నాది నాది అనేటువంటి ఐడెంటిటీ. అసలు ఇక్కడ నువ్వు లేవు, ఇంకా ఇవన్నీ కూడా లేవు. ఉన్నది ఒకటే ఒకటి ఉన్నది, అదే భగవతత్వం, అదే పరమాత్మతత్వం, అదే భగవాన్, అదే భూమ, అదే అబ్సల్యూటు, అదే అనంతం. అది తప్ప ఇంకోటి ఏం లేదు. ఏది ఉద్భవించినా, ఏది మేనిఫెస్ట్ అయినా అన్మానిఫెస్ట్ అయినటువంటి ఆ శక్తిలో నుంచే వచ్చింది. కాబట్టి అన్మానిఫెస్ట్ అయిన శక్తికి, మేనిఫెస్ట్ అయిన శక్తికి విసరంత కూడా తేడా లేదు. అసలు దుఃఖము అనేటువంటి పదానికి అక్కడ ఈ భగవద్గీతలో నీ తత్వంలో లేదు. కాకపోతే నేను చేశాను అని ఈ ఐడెంటిటీ పెట్టుకొని ఇప్పుడు మన అర్జునుడిలాగా నేను ఉద్యమం చేస్తే వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళందరూ ఎట్లా నువ్వు అనవసరంగా ఊహిస్తున్నాడు. ఈయనకంటే గొప్పవాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. ఎప్పటి నుంచో ఉన్న భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, వాళ్ళందరికంటే ఈయన ఏమన్నా గొప్పవాడా? కాకపోతే ఏంది? నాది అనేటువంటి అహంకారం, మమకారం రావడంతో బెంగపడుతున్నాడు. అది పోగొట్టుకోవాలంటే ఒకటే ఒక మార్గం అయ్యా. మనకి కూడా చెప్పింది ఏంటి భగవద్గీత? నీ బుద్ధిని విశాలం చేసుకో, ఎక్స్పాండ్ చేసుకో, నీ మనసుని వ్యాపింప చేసుకున్నావు అంటే అప్పుడు నీకు కనపడుతున్న చిన్నవన్నీ ఎలా ఉంటాయి? చిట్టి సమస్యలే కనపడతాయి. ఆకాశంలో ఎక్కడో ఎత్తుగా ఉండి నేలను చూస్తే నేల ఎట్లా ఉంటుంది? నేల మీద చెట్లు ఏమైనా కనపడతాయా? మన ఇల్లు కనపడుతుందా? ఏమీ కనపడదు. అందుకని నీ మనసుని ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాల్లో పట్టించుకోవాకు, ఉండని. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు, ఇండిఫరెంట్గా ఉండు, దుఃఖాన్ని అనేది దగ్గర జరనివ్వకు. మనిషి అనేవాడు పుట్టాడంటే వీడికి స్వార్థం, కోరికలు ఎంతవరకు చేయడమో అంతవరకే ఉంటుంది. ఇదంతా సహజం. అందుకని సహజమైన విషయానికి నువ్వు అనవసరంగా ఏమి టెన్షన్ పడకు. అలాగే జీవత్వం అనేవాడికి స్వార్థం ఉండడం సహజం. కాకపోతే నువ్వు జీవుడివి కాదు కదా, నువ్వు దైవత్వం. ఈ దైవత్వంలో ఉన్నవాడికి స్వార్థంతో సంబంధం ఏముంది? స్వార్థం ఉన్నా పట్టించుకోడు, స్వార్థం లేకపోయినా పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడు? ఈ జీవభావాలు, నేను నాది అనేటువంటి భావాలని దాటి ఎక్కడో ఆకాశంలో నిలబడున్నాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి పరమాత్మ తత్వ శక్తిలాగా మనం కూడా ఉండి ఈ ప్రపంచాన్ని మనం చూడడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు నీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నువ్వు ముందు దీనికి కావాల్సింది ఏంటంటే నీ బుద్ధిని విశాలం చేసుకో, నీ మనసుని ఏ పని చేస్తున్నావో ఆ పని మీద 24% పెట్టు. ఆ తర్వాత ఏంటి? డిసిప్లిన్ చేసుకో నీ మనసుని. నువ్వు ఏది చేయాలంటే అది చేసేట్టుగా నీ మనసు ఉన్నప్పుడు జ్ఞానం అంటే ఏంటంటే ఉన్నదంతా నిరాకారమైనటువంటి భగవతత్వం తప్ప ఇంకోటి ఏం లేదు. నాలో నీలో సర్వత్రా ఉన్నది అదే. కాకపోతే ఈ ప్రకృతిని ఈ పరికరాన్ని మనం వాడుకోవాలి. దేనికోసం వాడాలి? భగవతత్వ పని కోసం వాడాలి. మళ్ళీ నా దానికోసం నేను వాడానంటూ మళ్ళీ అక్కడ లాభ నష్టాలు చిట్టా పడిపోతుంది అనేటువంటి విషయంగా చెప్తూ ఒక మనిషికి వస్తున్నటువంటి జ్ఞాపకాలకి, ఆలోచనలకి, కోరికలకి కారణం ఏంటంటే వాళ్ళ వాసనలు, వాళ్ళ స్వభావం, వాళ్ళ సంస్కారాలని ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నామో 17 శ్రద్ధాత్రయ విభాగ యోగంలో చెప్తున్నాము. ఇప్పుడు ఇక్కడ భగవద్గీతలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఒక్క చాప్టర్ చదివినా, ఒక్క చాప్టర్ 100% అర్థమైతే మొత్తం కాన్సెప్ట్ ఒకటే. ఏం చెప్తున్నాడు? ఫస్ట్ ఏం చెప్తాడు? సత్ అంటే ఏంటో చెప్తాడు, భగవతత్వం అంటే ఏంటో చెప్తాడు, మన తత్వం అంటే ఏంటో చెప్తాడు, ఈ రెండు కలిపి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తాడు. తర్వాత ఇంకొక విషయం ఏంటి భగవద్గీతలో వాట్ ఐ అండర్స్టూడ్, ఎండ్ పోర్షన్లో ఉండేటువంటి 2 శ్లోకాలకి కంటిన్యూషను నెక్స్ట్ చాప్టర్లో పడిపోతుంది. ఇప్పుడు 15లో ఎండ్ పోర్షన్ ఏం చెప్పాడు? ఏమీ లేదయ్యా, ఇక్కడ అంత మనసంత దుఃఖపడాల్సిన అవసరం లేదు, నేను నాది అన్నప్పుడే నీకు టెన్షన్ వస్తుంది. అందుకే నువ్వు కాకుండా శాస్త్రం చెప్పింది, మా ఆచారం ఇది, మా పద్ధతి ఇది, మా పెద్దవాళ్ళు ఇది అనేటువంటి విషయంగా కనుక నువ్వు చేసావు అంటే నీ మీద ఎలాంటి మరకలు పడవు. అందుకని ఏంటి, అన్నీ నువ్వు నెత్తినేసుకోవాకు, ఎవరో ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నావు అని పో అంటాడు. అల్టిమేట్ మళ్ళీ నాకు ఇంకొక పాయింట్ ఇక్కడ స్ట్రైక్ అయింది. అంటే ఎప్పుడు కూడా లీడర్కి దుఃఖమే, ఫాలోయర్కి వండర్ఫుల్. ఏదైనా ఊరు పోదాం అనుకున్నాం, వాళ్ళే టికెట్స్ రిజర్వేషన్ చేస్తారు, అన్నీ ఉంటాయి, మన చేతిలో పర్సు కూడా ఉండదు, హ్యాపీగా ఓ సెల్ ఫోన్ ఓపుకుంటే పట్టుకుంటాం, లేదా చిన్న పుస్తకం పట్టుకుంటాం, వాళ్ళు వెనక పోతూ ఉంటాం, వాళ్ళు తీయక మనకి తెలియదు అని కాదు, వాళ్ళని ఫాలో చేస్తూ ఉంటాం. ఫ్లైట్ టైంకి వస్తుందా రాదా ఏందనేదో ఆ టైం అడగడం తప్ప రిమైనింగ్ విషయాలు స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటాం.
ఎందువల్ల మనం లీడర్ అని అనుకోవటం లేదు. అలాగే మనమే ఓ 10 మంది తీసుకెళ్లాల్సి వస్తుంది. వాళ్ళ పాటలు మనం చూడలేము. వాళ్ళు కొంచెం పేషెన్స్ ఉన్నవాళ్ళు అయితే పర్వాలా. పేషెన్స్ లేకపోతే గోల గోల, వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి, ఎందుకు ఇదంతా? వాళ్ళని తిట్టాలని కాదు, వాళ్ళ టెన్షన్. ఇప్పుడు భగవద్గీత చెప్పింది ఏంది? హ్యాపీగా ఫాలోయర్గా ఉండు, దుఃఖపడకుండా ఉంటావు. నేను లీడర్ అని నెత్తినేసుకున్నావు అంటే దానికి వచ్చే లాభ నష్టాలు నువ్వు వేసుకొని ఊగులాడాలి. ఎందుకు నీకు అవసరం? శాస్త్రం చెప్పింది ఇదిగో దాని ప్రకారం చేసి పడే, లేదా గురువు చెప్పాడు దాన్ని ఫాలో చేయి, లేదా మా ఇంట్లో మా నాయనమ్మ మా తాతయ్య వాళ్ళు ఇలా చేసేవారు, చెయ్యి, ఏమి నష్టం లేదు. అంటే ఏంటి? ఏం చేసినా ఏంటి? కాకపోతే ఒక్క విషయం నువ్వు 100% గుర్తుపెట్టుకో. నిన్ను ఈ ఈ చేస్తున్న ప్రతి పని భగవతత్వానికి దగ్గర తీసుకెళ్తుందా, ప్రపంచానికి దగ్గరకు తీసుకెళ్తుందా? ప్రపంచానికి దగ్గరికి తీసుకెళ్ళింది అంటే నీకు ఏ పనిలో కూడా ప్రపంచం దగ్గర నుంచి నీకు 100% ఏమీ రాదు. ఏ విషయం ఆలోచించినా తలుచుకున్నా కొద్దో గొప్ప పెయిన్ ఉంటుంది. కానీ భగవతత్వ విషయంలో అలాంటి పెయిన్ ఏమి ఉండదు, ఎలాంటి ఆటంకాలు ఉండవు, అక్కడ లాభ నష్టాలు ఉండవు, హాయిగా సహజంగా జరిగిపోతూ ఉంటుంది. జ్ఞానం అంటే ఏంటంటే నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వస్థితి ఎలా ఉందో మనం ఆ స్థితిలో ఉండి మన శరీరం అనేటువంటి ప్రకృతిని, మనసు అనేటువంటి ప్రకృతిని బుద్ధికి వివేక వైరాగ్యాలతోటి ఇది భగవతత్వ పని అని కనుక వాడగలిగినప్పుడు టెన్షన్ లేదు అంటాడు. ఇప్పుడు 15వ చాప్టర్లో ఏం చెప్తున్నాడు? శాస్త్రం ప్రకారం పాటించవచ్చు అన్నాడు. ఇప్పుడు శ్రద్ధాత్రయ విభాగంలో అర్జునుడు అడుగుతున్నాడు, బాగుందయ్యా భగవాన్, నువ్వు చెప్పింది కొంతమందికి అయితే శాస్త్రాలు తెలుస్తాయి, అందరికీ తెలియవు కదా, వాళ్ళ పరిస్థితి ఏందంటాడు. ఎవరికి శాస్త్రం తెలిసినా తెలియకపోయినా ప్రకృతిలో ప్రతి మనిషిలో 3 స్వభావాలు ఉంటాయ్యా. మనం ఆ స్వభావాన్ని వేసుకొని పుట్టాము. అంటే ఏంటి? అఫ్కోర్స్ పునర్జన్మ విషయం మనం అంతా ఎంతవరకు స్ట్రెస్ చేయడం కరెక్టో నాకు తెలియదు, కానీ 75% పుడుతూనే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, 25% మాత్రమే నీకు ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయితే ఆల్రెడీ పుట్టినోడికి సత్వగుణ స్వభావము, రజోగుణ స్వభావము, తమోగుణ స్వభావం ఉండనే ఉంటుంది. ఆ స్వభావానికి అనుగుణంగానే వాడు ఆలోచన చేస్తాడు, ఆ స్వభావానికి అనుగుణంగానే దేవుణ్ణి ఎన్నుకుంటాడు, ఆ స్వభావానికి అనుగుణంగానే దానం చేస్తాడు, ఆ స్వభావానికి అనుగుణంగానే తింటాడు, ఆ స్వభావానికి అనుగుణంగానే వాడి ప్రవర్తన ఉంటుంది, వాడి ప్రవర్తనకు అనుగుణంగా వాడికి లాభ నష్టాలు ఉంటాయి అని మనకేం చెప్పాడు. అంటే ఏంటి? ఇప్పుడు మరి ఎలా అంటే నువ్వు ఆ స్వభావాన్ని మార్చుకోవాలి. ఎట్లా మార్చుకుంటావు? దానికి ఏం చెప్తున్నాడు? సృష్టిలో వ్యక్తమైనటువంటి పరమాత్మతత్వం అయినటువంటి పేరుకి ఏమన్నాడు ఇక్కడ? ఓం సత్, ఓం తత్ సత్ అన్నాడు. అంటే ఓంకారం, నువ్వు ఏ పని చేసినా సరే ఓం అని మొదలుపెట్టు. ఎందుకు? భగవతత్వంలో నుంచి వచ్చింది శబ్దం, నామం ఓము. తత్ అంటే ఏంటి? రూపం, పరమాత్మతత్వం. సత్ అంటే ఏంటి? ఆ నిరాకారమైనటువంటి దాంట్లోనే వచ్చింది. అంటే ఏంటి? నువ్వు యజ్ఞం చేసినా, యాగం చేసినా, ఏం చేసినా ఓం తత్ సత్ అంటే ఏంటి? కేవలం భగవతత్వం కోసం భగవతత్వం అనేటువంటి విషయం చేసావు అంటే నీ 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 యొక్క గుణాలు మారిపోతాయి. నీ శ్రద్ధ కూడా ఏమవుతుంది? నీ శ్రద్ధ కూడా అనవసరపు విషయాల్లో శ్రద్ధ పోయి సత్యమైనటువంటి పరమాత్మతత్వ శ్రద్ధలో నిలబడుతుంది అన్నట్టు చెప్పాడు. నిన్న మనం ఎంతవరకు చదివాము? ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చదువుదాం. 23 ఓం తత్సత్ అని 3 విధములకు పేర్లు సచ్చిదానంద ఘన పరమార్థకు నిర్దేశించబడినవి. ఆ పరమాత్మ నుండి సృష్టి ఆది యందు బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు ఏర్పడటం జరిగిందంటే ఏంటి? నిరాకారమైనటువంటి భగవతత్వంలో నుంచే అన్నీ వచ్చాయి. ఆల్రెడీ విశ్వరూప సందర్శనంలో చెప్పటం జరిగింది. ఏకాదశ రుద్రులైనా, ఆదిత్యులైనా, ఆ తర్వాత అశ్విని దేవతలైనా, తర్వాత అశోక వృక్షం అంటే చెట్టు, చేమ, పైకి ఎగురుతున్నటువంటి పక్షి. అంటే ఏంటి? ఇక్కడ చెప్పదలుచుకున్నది నీ కంటికి కనపడుతున్న ప్రతిదీ కూడా భగవతత్వంలో నుంచి వచ్చింది అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకేమంటాడు? వేద మంత్రాలను పఠించే వాళ్ళు ఓం అనేటువంటి పరమాత్మ నామాన్ని ఉచ్చరించుతూనే ప్రారంభించరు, అంతే కదా. ఓం నమ శివాయ ఈశ్వరుని పూజించేవాడు, ఓం కృష్ణుడికి సంబంధించిన తర్వాత అంటే ఈ భగవతత్వానికి దేనికి సంబంధించిన శబ్దం అనేది నామం కాబట్టి ఓంకారంతో మొదలు పెడతారు అని అంటారు. రెండోది ఏంటి? స్వలాభాపేక్ష లేకుండా ఉండేవాళ్ళు ఏం చేస్తారట? తత్ అనే దాంతో మొదలు పెడతారట. అంటే తత్ అంటే ఏంటి? ఓం అంటేనేమో నామం, తత్ అంటే రూపం, పరమ అంటే ఏంటి? తత్ అంటే ఏంటి? రూపం. ఈ రూపం అంతా ఎవరిది? ఆ భగవతత్వంది అనేటువంటి రూపంతో మోక్షకాంక్ష గల వాళ్ళు మొదలు పెడతారట. అంటే ఏంటి? పైన చెప్పినటువంటి ఓంకారం ఏంటి? నామంతో మొదలు పెట్టే వాళ్ళంతా పరమాత్మతత్వాన్ని పూజ కోసంగా మొదలు పెడతారంటాడు. తత్ అంటే ఏంటి? ఓం అంటే నామం, తత్ అంటే రూపం. ఈ రూపం కావాలని కోరుకునే వాళ్ళంతా మోక్ష సాధనకి కావాలని కోరుకుంటారట. మూడోది ఏం చెప్తాడు? సత్ అని పరమాత్మ నామము సత్యభావమునందును శ్రేష్ఠ భావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు శ్రేష్ఠుడు అని భావమునందును ప్రయోగించుచుండును. ఉత్తమ కర్మాచరణనందును సత్ అని శబ్దం ప్రయుక్తమగుచుండును. అంటే ఏంటి? సత్ అనేది ఎక్కడ వాడతారు? నిరాకారమైనటువంటి భగవతత్వంలో నుంచి వచ్చింది ప్రతిదీ కాబట్టి అక్కడ శ్రేష్ఠనామమైనటువంటి సత్ వాడతారు అంటాడు.
ఇప్పుడు నిన్నంతవరకు చదువుకున్నాం. ఈరోజు చూడండి, యజ్ఞదాన తపక్రియలందలి నిష్ఠ ఆస్తిక భావమును సత్ అనేందురు. పరమాత్మను ఉద్దేశించి చేయబడు నిశ్చయాత్మక కర్మలను కూడా సత్ అనేందురు. సత్ అంటే ఏంటి? భగవతత్వం అనేది ఉండడం అన్నారు. ఉన్నది అంటే ఎలా, ఎప్పుడు, ఏంటి అని వస్తుంది. ఉండడం అంటే ఏంటి? సర్వత్రా ఉండడం ఉంది. ఈ సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని మనం గుర్తు చేసుకోవాలంటే నిష్ఠ ఆస్తిక భావాన్ని సత్ అందరు. అంటే ఆస్తిక అంటే ఈ ఉంటుంది, ఉండడం అనేటువంటి భావాన్ని సత్ అంటారు. తర్వాత ఏంటి? ఈ కర్మలు కూడా ఎలా ఉంటాయట? నిశ్చయాత్మక కర్మలు అంటే 100% అవి కర్మలు చెయ్యాల్సినవి అని అంటాడనమాట. ఈ తర్వాత ఇంకోటి 28 ఏం చెప్తున్నాడు? అర్జున, శ్రద్ధ లేకుండా చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరించబడు తపస్సు, ఇంకను జరుపబడు ఇతర శుభకర్మలన్నీను అసత్ అని చెప్పబడును. దాని వలన జీవించి ఉండగా కానీ మరణించిన పిదప కానీ ఎట్టి ప్రయోజనం లేదు. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగానికి అంతా కూడా అల్టిమేట్ గిస్ట్ ఇస్తున్నాడు. మళ్ళీ దీనికి అనుగుణంగా 18వ చాప్టర్ కంటిన్యూ కావచ్చు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉన్నాయి? మన శరీరం ఉన్నది, శరీరంతో పాటు మన దగ్గర ప్రాణం ఉంది, మన మనస్సు ఉన్నది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నార్మల్గా ఏం చేస్తాం? శరీరంతో యజ్ఞం చేస్తాం. యజ్ఞం ఎందుకు చేస్తాము? నాకేదైనా కోరికలు కావాలి, నాకేదైనా పదవులు కావాలని చేసే యజ్ఞం సాధారణ యజ్ఞం, రజోగుణ యజ్ఞం అవుతుంది. కానీ సత్తులో ఉండి యజ్ఞం ఎట్లా చేస్తారు? నాకు భగవతత్వం సత్యం తప్ప నాకు ఇంకా ఏమి అవసరం లేదు అనేది యజ్ఞం అవుతుంది. రెండోది ఏం చెప్తాడు? తర్వాత నెక్స్ట్ దానం ఉంటుంది. సత్వగుణంలో ఉన్నవాడు దానం ఎలా చేస్తాడు? ఎవరికి దానం చేశాడో కూడా తెలియదు. ఆ దానం ఉపయోగపడుతుంది భగవతత్వం కోసము అనేటువంటి పరమాత్మ తత్వాన్ని మనసులో పెట్టుకొని దానం చేస్తాడు. అది సత్ దానం అనమాట. మళ్ళీ నాకు లాభం వస్తుందా నష్టం చేసేది రజోగుణ దానం. ఏమీ తెలియకుండా చేసేది తమోగుణ దానం. ఆ తర్వాత ఇంకోటి మూడోది ఏంటి? తపస్సు అంటాడు. తపస్సు ఎక్కడ జరుగుతుంది? శరీరానికి తపస్సు జరుగుతుంది. నార్మల్గా మనం తపస్సు అంటే ఏమనుకుంటాము? ఎక్కడికో పోవడమో, లేకపోతే తపస్సు చేయడమో, హిమాలయాల్లో కూర్చోవడమో, లేదా ఒంటికాల మీద చేయడమో, లేదా పుట్టలు పెట్టడమో తపస్సు అనుకుంటారు. అది తపస్సు కాదు. ఈ భగవద్గీతలో చెప్పింది అంటే ఏంటి? నీ మీద నువ్వు పనిచేసుకొని నువ్వు చేస్తున్న ప్రతి పని తపస్సులాగా నిన్ను భగవతత్వానికి తీసుకెళ్ళేట్టుగా ఉండాలి అంటాడు. కాకపోతే ఏంటి? ఇవన్నీ ఎలా చేయాలి అంటాడు? శ్రద్ధగా చెయ్యాలి అంటాడు. ఈ శ్రద్ధ లేకుండా చేసే యజ్ఞం కానీ, హోమం కానీ, ఆ తర్వాత దానం అయినా సరే, తపస్సు అయినా సరే, ఆ తర్వాత ఇంకా జరపబడుతున్న అన్ని కర్మలు కూడా అసత్ అని చెప్పబడును. అంటే సత్ అంటే ఏంటి? సత్ అంటే పరమాత్మతత్వం. సత్ అంటే మనం మాట్లాడుకుంటాం కదా సత్యం. సత్ అంటే ఏంటి? సత్యం కోసమే జరుగుతున్న కర్మలన్నీ కూడా శుభకర్మలు. అలా కాకుండా మనం లాభం ఆశించి కనుక మనం ఏం చేస్తున్నా అవి అశుభ కర్మలు, అసత్తు అంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? భగవద్గీతలో ఈ అధ్యాయంలో చివర నువ్వు ఏమన్నా చెయ్యి, శ్రద్ధతో చెయ్యి. శ్రద్ధ అంటే ఏంటి? ఎవరో చెప్పారు, ఎవరి కోసమని నువ్వు ఏ పని చెయ్యాల్సిన అవసరం లేదు. అంత ఎవరిని మనం మెప్పించాల్సిన అవసరం కూడా లేదు. ఈ ప్రపంచంలో మనం ఎవరిని 100% భౌతికంగా మెప్పించడం అనేది చాలా కష్టం. 100% సంతృప్తిపరచడం కష్టం, 100% సంతోషపరచడం కూడా కష్టం. కాకపోతే ఏంటి? మనం సంతృప్తి పడాలి. ఎందుకు మనం సంతృప్తి పడాలి? మనం శ్రద్ధగా చేశాము, ఆ లాభ నష్టాలు మనకు సంబంధం ఉండదు. మనం శ్రద్ధగా పక్క వాళ్ళని గౌరవించాము, వాళ్ళు మనని గౌరవించినా గౌరవించకపోయినా మనకి ఇబ్బంది ఉండదు. శ్రద్ధగా నా దగ్గరే భగవతత్వం ఉందని దానం చేశాము, దానితో మనకి లాభ నష్టాలు సంబంధం లేదు. ఇప్పుడు ఈ భగవద్గీతలో చెప్పింది ఏంటి? నువ్వు ఏం చేసినా నీ కంటికి కనపడుతున్న అసత్తు కూడా సత్తే. అసత్తు కానిదేదో మళ్ళీ ఇంకెక్కడో లేదు. ఏమొచ్చినా సత్తులో నుంచి వచ్చింది. ప్రతిదీ సత్తే. సత్ అంటే భగవతత్వం అనేటువంటి ఉండడం అనేటువంటి వ్యవహారం. అందుకని ఏంటి? శ్రద్ధగా చెయ్యి. ఒకవేళ శ్రద్ధ చేయలేకపోయినావు, మరణానికి శ్రద్ధ లేకపోవడానికి తేడా లేదు అంటాడు. నిజంగా చూడండి అబ్బా, మనం శ్రద్ధగా చేస్తే డైనమిక్గా ఉంటాము, ఎనర్జెటికల్గా ఉంటాము, ఎంతూసియాస్టిక్గా ఉంటాము. మన లైఫ్ కూడా మనం ఏం చేయాలి? మనకి రిటైర్మెంట్ లేదు, 24 గంటలు మనం ఉత్సాహంగా ఉండాలి. కనీసం ఉత్సాహం నటించాలి. మొదట్లో ఎలా ఉన్నారంట, ఏదోనండి నడుస్తుందండి, చల్తా హాయ్ గాడి అని. ఏం చల్తా హాయ్? కమ్మగా తింటివి, నిద్రపోతుంటివి, వస్తువులు కొనుక్కుంటుంటివి, షాపింగ్లు చేస్తుంటివి. ఇంకా ఏడుపు కొట్టు మొహం ఎందుకు? హాయిగా సంతోషంగా ఉండు. బ్రహ్మాండంగా ఉన్నానండి, నేను షాపింగ్ చేసి వచ్చానని, రేపు చేస్తున్నానని నేను చెప్పు. కనీసం నీకు లోపల సంతోషం లేదు, నటించు అని భగవద్గీత చెప్తుంది. అంటే ఏంటి? నువ్వు హ్యాపీగా ఉన్నాను, ఉత్సాహంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అని నువ్వు యాక్టర్న చేసి ఆ ఉత్సాహంగా ఉండు. అంటే ఏంటి? ఎప్పుడు ఉంటావు అట్లా? నువ్వు ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తే ఉంటావు. భగవతత్వంలో ప్రపంచ పని, గొప్ప పని అంటూ ఏం లేదు.
ఏ పనైనా సరే మనం శ్రద్ధగా చేసినప్పుడు మనకి శక్తి పెరుగుతుంది. ఆ శక్తి ఆ శక్తి ఎక్కడిది? మనలో ఉన్నటువంటి భగవతత్వ శక్తి. ఎప్పుడు మనం శక్తిగా చేస్తామో మన లోపల ఉన్నటువంటి ఆలోచనల మీదకి ఆ పని భగవంతుడి పని అనేటువంటి ఒక తాటిచ్చి శ్రద్ధగా చేయగలిగినప్పుడు నీకు శక్తి వస్తుంది. నువ్వు చేసేది దేంతో చేస్తావు? శరీరాన్ని వాడతావు. అంటే ఏంటి? దానివల్ల నువ్వు చేస్తున్నటువంటి నీ మనసు వాడుతున్నావు, శరీరాన్ని వాడుతున్నావు, నీ ఆలోచనలు వాడుతున్నావు. ఎలా వాడుతున్నావు? అంతా భగవతత్వ స్థితి నా దగ్గర ఉందనేటువంటి భావంతో వాడుతున్నావు. అప్పుడు నువ్వు చేస్తున్న మాట కానీ చేత కానీ అంతా భగవతత్వ పని మేనిఫెస్ట్ అవుతుంది. అల్టిమేట్గా ఏంటి? నీ స్వభావాన్ని మార్చుకొని నెగటివ్గా ఏదైనా తమోగుణ లక్షణాలు ఉంటే వదిలించుకుంటూ, రజోగుణ జ్ఞాపకాలు ఉంటే తీసేస్తూ, సత్వగుణంలో కూడా నా ధర్మం ఇద్ధర్మం అది చేశాను ఇది చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని పెంచుకోకుండా మంచి స్వభావంతో పరమాత్మ తత్వస్థితి నీతోనే ఉందనేటువంటి భావంతో ప్రపంచంలో నువ్వు హాయిగా వర్క్ చేయడం జరగాలి. ప్రపంచం అనేది మన సాధనకి ఒక ఆయుధం ప్రపంచం. లేకపోతే నేను ఒక్కదాన్ని అడవులో ముక్కులు మూసుకుంటే నాకు ఎవరితో తగాదలు వస్తాయి? నాకు టెన్షన్ ఏముంది? నలుగురితో ఉన్నప్పుడే ఓహో ఉండడం ఇంత కష్టమా, ఓహో నా పేషెన్స్ నేను నాకు అబ్జర్వ్ చేస్తున్నాను, పర్వాలేదు నాకు పేషెన్స్ వస్తుంది, నేను ఇంకా పేషెన్స్ తెచ్చుకోవాలి, నేను ఇంకా నేర్చుకోవాలి అనేటువంటి విషయంగా మనం గ్రహించడం జరుగుతాం. చివరికి ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి? మన అనుభవాలలో మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎందుకు అసలు ఈ పాయింట్కి అర్థం ఏంటి? పరమాత్మ తత్వం వచ్చి నా దగ్గర కూర్చుంది. దేనికి కూర్చుంది? నీ ఈవలో ఉన్నటువంటి అనుభవం ఎట్లా చేస్తుందో నేను చూద్దాము అనేటువంటి భావంతో కూర్చుంది. ఇప్పుడు నా అనుభవాలు ఎట్లుండాలి? వండర్ఫుల్గా నాలో దేవుడు ఉన్నాడు, దైవత్వానికి నేనేమి ఇస్తున్నాను? మంచి ఆహారం ఇస్తున్నాను, మంచి మాటలు ఇస్తున్నాను, మంచి ఆనందాన్ని ఇస్తున్నాను, ఎక్కడికి పోయినా ఎవరితోనూ సంతోషంగా మాట్లాడటం చేస్తున్నాం. అంటే లోపల ఉన్నటువంటి నా అనుభవాలు ఎలా ఉన్నాయి? వండర్ఫుల్గా ఉన్నాయి. మరి 24 గంటలు ఇలానే ఉన్నాను, ఎక్కడో చిన్న ప్రాబ్లం రావచ్చు. అప్పుడు వెంటనే నేను రియలైజ్ లేదు మన పరమాత్మతత్వ అనుభవం అనుకున్నాం, సో ఈ విషయంలో నేను నేర్చుకున్నాను, ఇంకొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంకొంచెం జాగ్రత్తగా నడవాలి, ఇంకొంచెం మంచి ఆలోచనలు భావాలు ఈ భగవతత్వానికి ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలా నేను గుర్తుపెట్టుకోవాలంటే నాకేం ఉండాలి? నేను హ్యాపీగా ఉండాలి, పరమాత్మ తత్వాన్ని మేనిఫెస్ట్ చేయాలి అని ఒక శ్రద్ధ ఉండాలి. శ్రద్ధతో పాటు ఈ శ్రద్ధ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సత్యం ఏంటి అసత్యం ఏంటి అనే విషయాన్ని గ్రహిస్తూ నాకు తప్ప ఇంకొకటి ఏమీ లేదు, ఫస్ట్ నన్ను నేను మార్చుకుంటూ ఆ భగవతత్వ స్థితిలో నేను ఉండగలగాలి, నిరాకారంగా నిర్వికల్పం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించడం జరుగుతుంది. ఈరోజు ఈ చాప్టర్ అయిపోయింది. మనం ఇంకా లాస్ట్కి వచ్చి మోక్ష సన్యాస యోగం రేపటి నుంచి మాట్లాడుకుందాం. నమస్తే.